హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన ఛానల్లో మనము క్రిస్పీగా జ్యూసీగా ఉండే కేఎఫ్సీ స్టైల్లో చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. చూసేసేయండి. ఇందుకోసం నేనైతే 1 కిలో చికెన్ లెగ్ పీస్లు తీసుకున్నాను. ఇవైతే మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. కనీసం అంటే హాఫ్ అన్ అవర్ అన్నా నానబెడితే సాల్ట్ అనేది ముక్కలకి బాగా పట్టి చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట. లెగ్ పీస్లకి స్కిన్ అనేది అలానే ఉండనివ్వాలి. అప్పుడే మనకు టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, తగినంత ఉప్పు, తగినంత కారము వేసి బాగా మనము మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసేటట్టు. అప్పుడే మసాలా అనేది ముక్కలకి బాగా పట్టి ముక్కలు అనేటివి చాలా అంటే చాలా జ్యూసీగా వస్తాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మినిమం 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా సరిపోతుంది. దాని తర్వాత ఒక అరకప్పు వరకు బియ్యం పిండి తీసుకొని దాంట్లో మనము ఫ్రీజర్లో పెట్టుకున్నాం కదా, ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక అరకప్పు బియ్యం పిండిలో వేసి మనము కోటింగ్ ఇచ్చుకోవాలి. కోటింగ్ చేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ కోటింగ్ కోసము అరకప్పు చొప్పున అరకప్పు ఓట్స్, అరకప్పు బ్రెడ్ క్రమ్స్, అరకప్పు మైదా, అరకప్పు కార్న్ ఫ్లోరు, 2 టీ స్పూన్ల వరకు చిల్లీ పౌడరు, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ కోటింగ్ ఇచ్చి పక్కన పెట్టుకున్న లెగ్ పీస్లు ఉన్నాయి కదా, అవి ఎగ్లో డిప్ చేసి దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న డబల్ కోటింగ్కి పెట్టుకున్న మిక్చర్లో కోటింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అన్ని ముక్కలకి కోటింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేయాలి. గుర్తుపెట్టుకొని మన ముక్కలు అనేటివి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే ముక్కలు అనేటివి బాగా వేగి జ్యూసీగా వస్తాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన వేగినట్టు కనిపిస్తాయి కానీ లోపల పచ్చిగా అలానే ఉంటుంది. నాకైతే ఒక 15 to 20 మినిట్స్ పట్టింది ఈ బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ రావడానికి. 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇలా ఈ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ముక్కల్ని తీసేసి సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, క్రిస్పీగా టేస్టీగా జ్యూసీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో కేఎఫ్సీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.